హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే మొక్కజొన్న రంగుల ఆకులు ఉంటాయి కదండి, అవి అయితే నేను ఎండిపోయినా అవి బాగుంటాయి. ఇలా నేను పెటల్స్ లాగా తయారు చేస్తున్నాను. అన్ని ఒక ఫ్లవర్ లాగా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా పెటల్లా కట్ చేసుకొని ఇవన్నీ ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని అన్ని ఒకలా సెట్ చేసుకొని దారమైన గ్రీన్ టేప్ అయినా చుట్టుకుంటూ ఫ్లవర్ లాంటివి రెడీ అవుతాయండి. ఫ్లవర్ రెడీ అవుతాయి. చూడండి, ఇవన్నీ వేసడానికి పడేస్తున్నాను. వీటితో కలర్ చేసుకోవచ్చు. మనం కలర్ కూడా దీనికి కలర్ కూడా కలర్స్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు మీకు ఒకటి శాంపిల్గా రెడీ చేసి చూపెట్టాను. ఇవన్నీ పెటల్స్ లా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకొని దాని తర్వాత మనం గ్రీన్ టేప్ అయినా ఏదైనా దానికి స్ప్రే చేయొచ్చండి. నేను ఎలా చేస్తాను వీటితో మనం ఇవి ఎండిపోయినా సరే కానీ అలాగే ఉంటాయండి. ఎంతే ఇంకా బాగా అలాగే గిఫ్ట్గా బాగుంటాయి. వీటి కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఎలా చేస్తాను ఇలా చికెన్లో అయితే ఇలా బాగా ఫోల్డ్ చేసుకుంటే చూడండి, ఇలా చికెన్లో మంచిగా ఫోల్డ్ చేసి బాగా ఎండి మాత్రమే బాగా గట్టిగా ఉంటాయండి. చూడండి, నేను కలర్స్ రెడీ చేశాను. ఇవే ఉంటాయండి. వీటి మన కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి గ్రీన్ టేప్ చూడండి, నేనైతే కొన్ని కలర్స్ రెడీ చేశాను. చూడండి, మనం వీటికి కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కలర్ నచ్చింది. లైట్గా ఇవి ఇలాగే ఉండిపోతాయండి. ఇంకేం కావాలి చూడండి, ఇదైతే ఎప్పుడు ఇంకా ఇలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఇలా వాడుతూ ఉండదండి. చాలా ఆకులతో మనం ఏదైనా కలుపుతాయి. దీనికి కలర్స్ కూడా చేసి ఇంకో వీడియో పెడతాను. ఇదైతే మన మధ్యలో